ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం మీ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? ఉదయం లేచారా? ఇక నిన్న ఫస్ట్ అయిపోయింది, ఇక ఫస్ట్తో అయిపోయింది కదా, ఇక 31 మళ్ళీ ఇక రెండో రోజు నుంచి కామని అనుకుంటున్నారు. లేదు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన కృప సంవత్సరం అంతా దినదినము నూతన పరచబడాలి. అవునా కదా? డే బై డే ఆయన కృపని పొందుచు మనం ముందుకు సాగాలి. ఎక్కడ మనం కాంప్రమైజ్ కావద్దు. మన ఆత్మీయ జీవితంలో, మన ప్రార్థన జీవితంలో దేవుడు మనకిచ్చిన అవకాశం దినదినము ఆయనలో బలపరచబడాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి. ఈరోజు నీ కుటుంబంలో సమస్యలా, ఇంకా కొత్త సంవత్సరం వచ్చింది, నా బ్రతికేంటి, నా బిడ్డలేంటి, నా భర్త ఏంటి, నా సమస్య ఏంటి అని హైక విచారాలు మనకు చాలా ఉంటాయండి. మరి అవన్నీ మనల్ని పీడిస్తూ వాక్యాన్ని అణిచివేస్తుంటాయి. దేవుడు మన పక్షమైండగా మనకి విరోధి ఎవరు మనతో పెట్టుకున్న దేవునితో పెట్టుకున్నట్టే, నీతో ఎవరు పెట్టుకున్న దేవునితో పెట్టుకున్నట్టే. నీ పక్షంగా దేవుడు మౌనంగా ఉండడనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఇంకా ఎవరిని యేసయ్యను సొంత రక్షకుడు అంగీకరించలేదా? ఇదే రక్షణ దినం. యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కృపగలిగిన హస్తానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మీరు ఆత్మీకంగా బలపరచబడతారు, లోతైన అనుభవంలోకి వెళ్తారు, నూతన పరచబడతారు. క్రీస్తుని అంగీకరించడం మీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం మీకు వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ పాత సంవత్సరం 2023 ఇక అయిపోయింది, కొత్త సంవత్సరంలో కొత్త దీవెనలు అనే మనం అనుకుంటాం, మంచిది. కానీ మీరు నూతనమైనటువంటి ఆత్మీయ స్థితిలో కూడా రావాలి, మీరు లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. నేను చదువుతున్నాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టున కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. దేవుని పట్టణం, దేవుని ప్రజల గురించి చెప్తూ ఈరోజు దేవుడు నిన్ను ఎంతగా చేస్తాడంటే, మనం అనుకుంటాం నా బ్రతుకేంటి, నా లైఫ్ ఏంటి అంటే హీనమైనటువంటి స్థితి. ఆత్మ సౌందర్యము అంటే బాహ్య సౌందర్యమే కాదండి, ఆత్మ సౌందర్యం, విశాలత. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఉన్నతంగా, నిన్ను విశాలమైనటువంటి స్థితిలో ఉంచాలని కోరుకుంటాడు. నువ్వు చాలా చక్కగా ఆత్మికంగా కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అతనికి ఎంత సౌందర్యం అంటే, నీకు నాకు బాహ్య సౌందర్యాన్ని గురించి నేను మాట్లాడలా, నీ అంతరంగ సౌందర్యం, నీ విశాలత, నీ ఆత్మీయ విశాలత అనేకులని క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది, నిన్ను కూడా ఒక సాక్షిగా నిలబెడుతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇక్కడ దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం, నిన్ను ఎలా చూపిస్తాడంటే హై పొజిషన్లో, అంటే హై పొజిషన్లో, నువ్వు అన్నిట్లో కూడా హై లెవెల్లో, అంటే నువ్వు అన్ని విషయాల్లో, ఒకటి కాదు రెండు కాదు, ఆత్మ సౌందర్యం, నువ్వు విశాల కలిగిన జీవితం, అందరూ చూసి దేవుని ఘనపరచాలి. అది దేవుడు ఆ పట్టణానికి, ఇశ్రాయేల్ ప్రజలకి, వారికి, ఆ ప్రాంతానికి, అంటే పాత నిబంధన గ్రంథంలో అంత వారికి ఇచ్చిన మాటలు కావచ్చండి. కానీ కొత్త నిబంధనలో మనం అర్థం చేసుకోవాలి దేవుని వాగ్దానాన్ని. కాబట్టి నువ్వు అన్ని విషయములలో దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచబోతున్నాడు. కాబట్టి నేను నిన్ను ఉన్నతముగా ఉంచేదను. ఈరోజు వాగ్దానం ఎలా ఉన్నతంగా అంటే ఊహకందని విధంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. అందుకే నువ్వు ఊహించలేని కార్యం నీ జీవితంలో జరగబోతుంది. వాడు ధైర్యం తెచ్చుకో, దేవునికి థ్యాంక్స్ చెప్పు, నిన్ను నేను ఉన్నతంగా ఉంచేదను. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్దాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, వ్యాధి రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసుల నుంచి విడుదల పొందాలి, అప్పుల భారం, ఆర్థిక భారం, నాయన భూసంబంధమైన బంధకాలు, వారి డబ్బు ఇతరులు తీసుకుని ఆ బంధకం నుంచి విడుదల పొందాలి, త్రాగుడి, వ్యసనాలు, బానిసత్వం నుంచి ఈ నూతన సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నాం. ప్రభా, భారతదేశాన్ని రక్షించండి, ఇతర దేశాన్ని రక్షించండి. ఏ దేశం నీ వాగ్దానం మా ప్రియులు రిసీవ్ చేసుకున్నారో వారు ఏ బంధకములతో విడిపించి వారు గొప్పవారు అవునట్లు నీ కృప వెంబడి కృపని వారిపై చూపి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా ప్రతి ఒక్కరి మీద బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ, క్షేమం, దైవజనుల వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి సంఘాలని అభివృద్ధి పరచండి. అయా, కల్వరి మినిస్ట్రీ మీద నీ కృప కలుగునుగా. కానీ నీ కృపలో ఈ సంఘము, నీ దాసు, నేను, మా కుటుంబం వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, ఉన్నతంగా ఎదగాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. నీ సన్నిధి తోడుగుండాలి. మా అందరిపై నీ కృపాక్షేమం ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? పొద్దున 5 నుంచి 6 మార్నింగ్ సర్వీస్, ఈ దినం దేవుని వాగ్దానం, ఈవినింగ్ లైవ్ మిస్ అవ్వకండి.
ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త సభ రండి, పాలు పొంది ఆదివారం 2 ఆరాధనలు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మరి అద్భుతమైనటువంటి సభలు 8, 9, 10, 11 ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్. ఎక్కడండి? హన్మకొండలో 8, 9 హన్మకొండ, వరంగల్, కాజీపేట్, హన్మకొండలో అద్భుతమైన సభలు ఏంటంటే 8, 9, 10, 11 ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9. దైవజనుడు నేను పరిశుద్ధాత్మతో మేము అడుగు పెట్టబోతున్నాం. దేవాతి దేవుడు మీ కుటుంబాన్ని దర్శించి విడుదలైపోతున్నాడు. ఏ ఒక్కరు మిస్ అవ్వకండి. దైవజనులు, దైవజనాలు, సంఘాలు, ఆత్మీయులు అనేక మందిని ప్రభు రక్షించబోతున్నాడు. కాబట్టి సభల కొరకు ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముఖ్యంగా ఎంతమంది నూతన సంవత్సర పాట కదా, వాగ్దానాలతో కూడిన పాట. ఈ పాటని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. నా సన్నిధి నీకు తోడు. ఎవ్వరు మిస్ అవ్వకండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఈ పాట ఉంది. ప్రతి ఒక్కరి పాట వినండి, విడిపించబడండి, ఆశీర్వదించబడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.